నేటి దేవుని వాక్కు, మీరు చిగురు పెట్టి ఫలము ఫలించెదరు. యెహెజ్కేలు గ్రంథము 36:8. మోడు బారిపోయిన మన జీవితాలకు చిగురింపజేసే దేవుని యొద్దకు మనం వచ్చాం. మన బ్రతుకుల్లో మోడు బారిపోయాయి, ఇంకేమీ జరగవు, ఆశలన్నీ విఫలమైపోయాయి అనుకునే సమయాల్లో కూడా చిగురింపజేయగలిగిన జీవము కలిగిన దేవుణ్ణి మనము ఈ దినమందు కలిగి ఉన్నాం. కనుక ఏ విషయములోనూ దిగులు చెందక, బాధపడక ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడే మనలను ఫలింపజేస్తాడు. ఆర్థికంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఆధ్యాత్మికంగానైనా మనము చిగురించి ఫలములు ఫలించులాగన చేసే శక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. కనుక ఆయన నామమున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్ములను చిగురింపజేసి ఫలములు ఫలించినట్లు చేయువాడవు నీవని నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఆర్థికంగా నలిగిపోయాం ప్రభువా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఆధ్యాత్మికముగా చిగురించటలేదు. మమ్ములను చిగురింప చేయండి. ఈ 3 విధములుగా మమ్ములను ఆశీర్వదించండి. ఈ 3 విధములుగా మమ్ములను బలపరచండి. మేము ఫలములు ఫలించినట్లు మమ్ములను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిగురింప చేయమని ప్రార్థిస్తున్నాం. మోడు బారిపోయిన మా జీవితాలను మీరు చిగురింపజేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, మహిమ కలిగిన, శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.